ఇది వచ్చి మనకి హోండా సిటీ మంచి వేరియంట్ షైనింగ్ కలర్లో ఇదైతే ఉంది. ఇది 2013 మోడల్ చూసుకోవచ్చు మీరు. నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్, AP 15BC 0666. వాటి నెంబర్. ఇది వచ్చి మనకి 78,000 తిరిగింది. అండ్ మనకి ఇది పెట్రోల్ చూడొచ్చు మీరు. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది వెహికల్ కూడా. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ మనకి. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. టైర్స్ కూడా చూసారుగా చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ కానీ మిగతా అవన్నీ. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్లో ఉంటుంది. ఇది మాన్యువలే, ఆటోమేటిక్ కాదు. చూసారుగా వెహికల్ అయితే ఎంత బాగుందో. మళ్ళీ వైట్ కలర్ది మాన్యువల్. ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్. ఇక్కడ చూసారుగా 2 కలర్స్ డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఇదైతే మనకి 4,80,000 నెగోషియబుల్ అంటున్నారు. ఒకసారి వచ్చేటట్టు మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన ధరలో దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి హోండా సిటీ. ఇది పెట్రోల్ వేరియంటే. ఇది 2011 మోడల్. ఇది వచ్చి మనకి 72,213 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్. సో మీరు వాళ్ళ షోరూమ్ విజిట్ చేస్తే మీకు వాళ్ళ సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు. దీన్ని కూడా చూసుకోవచ్చు. వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా ఓపెన్ టాప్ చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ టాప్ కాదు, ఇది ఓపెన్ టాప్. చాలామంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. పైగా అది కూడా హోండా సిటీలో బ్రాండ్లో లగ్జరియస్ కార్లో బడ్జెట్లో. అండ్ ఇది కూడా ఓపెన్ టాప్ అంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు మనం. ఫస్ట్ వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఇది వచ్చి మనకి 3,80,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సరిగా కలర్ కూడా చాలా బాగుంటుంది, వైట్ కలర్. ఇది వచ్చి మనకి బెలీనో. ఇది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది వెహికల్స్కి. కొత్తవి కానీ పాతవి కానీ చాలామంది మిడిల్ క్లాస్లో కానీ కొంచెం హై రేంజెస్ పర్సన్ కూడా దీన్ని బాగా తీసుకున్నారు వెహికల్. ఇది వచ్చి మనకి 2018 మోడల్. ఇది పెట్రోల్ బెలినో ఆల్ఫా అంటారు దీన్ని. ఇది వచ్చి మనకి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 7,80,000 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. సరే మీరు వచ్చి మాట్లాడితే సైట్ విజిట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎంత అనేది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా అవైలబుల్లో ఉంది. మంచి LED స్పేస్ ఉంది. లోపల కూడా సిస్టమ్ తీసుకొచ్చి చేసి అంతా కనబడి బాగుంది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచిగా 7,80,000 నెగోషియబుల్ ఇది ఉంది. టైర్స్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా బెలినో చాలామంది ఇష్టపడే వెహికల్. ఇది కూడా ఒకటి. మరి చూసారుగా 5535 అంటే 9 వస్తుంది. బాగుంది కానీ నెంబర్ కూడా. ఇది వచ్చి మనకి వోక్స్ వ్యాగన్ వెంటో TDI. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. మంచి బ్లాక్ షైనింగ్ కలర్. ఇది వచ్చి 2012 మోడల్. ఇది డీజిల్ వెహికల్. ఇది వచ్చి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. మాట్లాడితే సైడ్కి వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా సరైన రీజనబుల్ ప్రైస్ చెప్తారు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడవచ్చు. అండ్ చూడొచ్చు ఇది కూడా చాలా లగ్జరియస్ కార్లో ఇది కూడా ఒకటి. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంటుంది. AC కండిషన్ గుడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. స్పీకర్ సిస్టమ్ కూడా అంతా. సీట్స్ కూడా చూడ చాలా లాంగ్ జర్నీకి చాలా కంఫర్టబుల్. ఈ వెహికల్ చాలామంది ఇష్టపడేవారు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. అయితే మాన్యువల్ గేర్ సిస్టమ్ దీనికి అవైలబుల్ ఉంది. లోపల చూడొచ్చు ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. టైర్స్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి. మంచి టైర్స్. అండ్ వెహికల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్ చూడడానికి. లుకింగ్ లైక్ XV ఉంటుంది. అంత హైట్లా ఉంటుంది వెహికల్ చూడడానికి కూడా. చూడొచ్చు బ్లాక్ కలర్లో మంచి షైనింగ్ కలర్. ఇది కూడా ఇది వచ్చి మనకి 4,65,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంది. ఇది కూడా 15 to 18 మధ్య మైలేజ్ అయితే మీకు రావడం జరుగుద్ది వెహికల్. అంటే మనం యూజ్ చేసే కండిషన్స్ బట్టి. నెంబర్ చూడొచ్చు. ఇది కూడా 6489 అంట. నెంబర్ కూడా చాలా బాగుంది చూడడానికి. డీజిల్ వెహికల్ అది. నెక్స్ట్ ఇది వచ్చి మనకి స్కోడా వెహికల్. చాలామందికి స్కోడా అంటే బ్రాండ్ అని చాలామంది తెలుసు. ఇది వచ్చి మనకి 2010 మోడల్. 1,14,000 తిరిగింది. ఇది వచ్చి డీజిల్ వెహికల్ మనకి. వీళ్ళైతే 4,10,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టారు. దీన్ని సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇది 2010 మోడల్. చూసారుగా చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా స్కోడా అంటే బ్రాండ్ ఇంకా చెప్పాలండి. ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. చాలా బాగుంటుంది ఇది కూడా వెహికల్ అయితే. ఇది కూడా మాన్యువలే. చూస్తే లోపల చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. అంటే వుడ్ టైప్ వచ్చి లోపలంతా చాలా బాగుంది. AC కండిషన్ కానీ లైక్ మనకి సౌండ్ ట్రాక్ కానీ చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. ఇది కూడా లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్. సరిగ్గా టైర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ స్క్రాచెస్ కూడా ఇది అన్నీ వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. మీరు ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లేదు. అంటే చాలామంది అంటారు వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ అమ్ముతారని. అలా ఏం లేదు. అన్నీ టెక్స్ట్ చేసేకే కస్టమర్కి వెళ్ళైతే అందడం జరుగుద్ది. దీని నెంబర్ చూసారుగా 4018.
ఇది వచ్చి మనకి మారుతి సెలెరో. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఫ్యామిలీ పరంగా. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్. చూసారుగా చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా మనకి డీ మోడ్ పెట్టుకుని డ్రైవింగ్ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇది వచ్చి 4,50,000 నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి చూద్దాం రండి. లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి మీకు చూపెడతాను నేను. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఒకసారి రండి. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంటుంది. లోపల కూడా వెహికల్ చిన్న స్క్రాచెస్ కూడా లేవు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు దీన్ని. అంటే దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్ కూడా. మనకు కావాలంటే సీట్స్ ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విషయంలో మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ చూసారుగా అదంతా స్టీరింగ్ పర్పస్లో అక్కడ సౌండ్ స్పీకర్స్ కానీ వెహికల్ అంతా చాలా బాగుంది. అండ్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది కూడా అంత బాగుంది వెహికల్. ఇది కూడా చూడడానికి చాలా స్పేసీగానే ఉంటుంది. ఇది కూడా అంటే లైక్ కొంచెం ఎక్కువ జాబ్ చేసే ఫ్యామిలీ లేడీస్ కానీ ఇట్లా స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అసలు అందులో డౌటే లేదు. మంచిగా సమానంగా ఉన్న వాళ్ళు అయితే 4 మెంబర్స్ ఈజీగా వచ్చి ఫ్రీగా ఎంత లాంగ్ వెళ్ళినా కూడా. మైలేజ్ చాలా బాగుంటుంది. ఇది 16+ వస్తుంది మైలేజ్ అయితే, మైలేజ్ పరంగా చూసుకుంటే. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్ చాలా బాగుంటుంది. ఒకసారి బూట్ స్పేస్ కూడా చూద్దాం రండి వెనకాల. చూసారుగా బూట్ స్పేస్. మీకు కావాలంటే సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే తక్కువ ఉంది మాకు అంటే ఇట్లా కంటిన్యూ చేయొచ్చు ఎంత దూరం వెళ్ళినా.